Hey guys, good morning. Welcome back to the channel. This is Rajesh and you are watching Miles and Mindset channel. సో ముచ్చట ఏంటంటే ఈరోజు సండే పొద్దుగా చేసినాం. అంటే టైం అరౌండ్ 12 అవుతుంది. మాకు పొద్దుగానే ఇది షాపింగ్ పోదామని చెప్పేసి అయితే రెడీ అయినాం. కార్ ఉన్నాం, ఇప్పుడే షాపింగ్ పోతున్నాం. ఎందుకు అంటే మా ఫ్రెండ్ ఒకరు ఇండియా వెళ్తున్నారు. సో షాపింగ్ చేద్దామని చెప్పేసి క్లీవ్లాండ్ వెళ్తున్నాము. అసలు ఎట్లుంటుంది, నేను ఫస్ట్ టైం వెళ్దాం అక్కడికి, అసలు ఎట్లుంటుంది ఏందని చెప్పేసి మీకు కూడా చూపిస్తా. నేను చూస్తా, అలాగే మీకు కూడా చూపిస్తా. సో స్టే ట్యూన్, లెట్స్ గో, వెళ్ళిపోదాం ఇక. క్లీవ్లాండ్ పార్క్ అయితే వచ్చినాము. ఇప్పుడు ఇక్కడ టీమాక్స్ అనే షాపింగ్ మాల్లో ఉన్నాము. ఇక్కడ ఎంతసేపు కింద చూస్తున్నాము. కింద ఉంది ఉమెన్స్ వేర్ ఉన్నాయి, ఏం లేవు అది ఇది అని చెప్పేసి పోదాం అనుకుంటారు. పక్కన చిన్న బోర్డు పెట్టారు, మెన్స్ వేర్ పైన అప్ స్టేర్స్ అని చెప్పేసి. సో ఇప్పుడు మెన్స్ వేర్కి వచ్చినాం. కలెక్షన్స్ మాత్రం బాగున్నాయి. టీమాక్స్ ఏంటి అంటే ఇప్పుడు టాప్ బ్రాండ్స్ అన్నీ ఉంటాయి కదా. సో వాటి ట్రెండ్ అని పోయినాక అవి తక్కువ ప్రైస్కి అనేది వస్తుందంట. మనకి తక్కువ ప్రైస్కి ఇక్కడ సేల్ చేస్తారంట వాటి ట్రెండ్ అయిపోయాక. మనకి ఇదే ఫస్ట్ టైము, మనకు కూడా అంత ఐడియా లేదు. బట్ కలెక్షన్ మాత్రం బాగుంది. ఇక్కడ ఓన్లీ క్లాత్స్ అవి ఇవి అనుకున్నా, బట్ కిచెన్ ఐటమ్స్, హోమ్ అప్లయన్సెస్ చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక ఏమంటారు అంటే అన్నీ కలిపి ఉన్నాయి సార్ గైస్ ఇక్కడ. షాపింగ్ మాల్స్ అవి ఇవి సపరేట్గా బట్టలకి సపరేట్ అన్నట్టు ఏం లేదు. ఒక మాల్లో బట్టలకి మాత్రం సపరేట్ సెక్షన్ ఉంటుంది. సో అన్నీ కలిపి ఉన్నాయి. ఇప్పుడు మనకి హైదరాబాద్లో మాల్స్ ఉంటాయి కదా, సేమ్ అట్లనే ఎక్కడికి పోయినా ఇంతే. మొత్తం మోస్ట్లీ అన్నీ కలిపి ఉన్నాయి. చూడండి, ఇక్కడ బెడ్షీట్స్ ఉన్నాయి, ఇటు సైడ్ ఏమో ఇటు సైడ్ పిల్లోస్ ఉన్నాయి. సో అన్నీ అంతే ఉన్నాయి. ఇక్కడేమో అన్ని టాయ్స్ ఇవే ఉన్నాయి. చూపిస్తారు చూడండి మీకు. ఇవి చూడండి, టాయ్స్ మొత్తం టాయ్స్ ఇవన్నీ. టాయ్స్ ఇవన్నీ మిక్స్ చేసి ఉన్నాయి. అసలు మాల్స్లో అయితే వస్తే కొనేది సెకండరీ, టైంపాస్ మాత్రం బాగా అవుతుంది. అట్లా ఉన్నాయి. ఇవి సాక్సెస్, ఇవి వాటర్ బాటిల్స్, ఇవి మొత్తం కిడ్స్ వేర్. మళ్ళీ ఇవన్నీ కిడ్స్ వేర్, చిన్నపిల్లల బట్టలు చూడండి. ఇట్లా ఉన్నాయి బట్టలని. ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు వేరే స్టోర్కి వెళ్ళాలి, ఇక్కడ అంతా లేవు. సో మా ఫ్రెండ్ అయితే తను ఇండియాకి వెళ్తున్నారు కాబట్టి తను షాపింగ్ చేస్తున్నాడు. సో వాళ్ళ పేరెంట్స్కి అవి ఇవి చాలా ఐటమ్స్ తీసుకుందామని చెప్పేసి పెద్ద లిస్ట్తోనే ప్లాన్ చేసి ఉండు. మనం చూపిద్దాం అనుకున్నా కానీ వద్దు, కెమెరా ముందుకు నేను రాను అని చెప్పేసి అన్నారు. బట్ అది ట్రై చూపించడానికి ఇది మ్యాటర్ అయితే. సో ఇప్పుడు మళ్ళీ వేరే స్టోర్కి వెళ్ళి అక్కడ ఏమేమి ఉన్నాయి ఐటమ్స్ ఏంటి అని చెప్పేసి చూద్దాం. ఇది ఇప్పుడు ఇంకో షాప్కి పోతున్నాం. మా పార్కింగ్ మాత్రం మామూలుగా లేదు. ఏ రోజులు బెంజులు, BMW, రేంజ్ రోవర్ ఇవే. అమ్మ బిజినెస్ అందరూ ఇన్నే ఉన్నారు అనుకుంటే స్వామి, అట్లా ఉన్నారు ఒక్కొక్కరు అయితే. స్కోడా, డిస్కవరీ, BMW ఉంది. ఎంత కార్ పార్కే, మామూలుగా లేదు ఇదైతే. సో షాపింగ్ కొంచెం చేసినాము. సో అసలు ఇప్పుడు ఈ షాపింగ్ గురించి మాట్లాడితే, ఈ మాల్స్ గురించి మాట్లాడితే, ఈ ఏరియా మొత్తాన్ని ఇప్పుడు ఏదైతే ఉందో దీన్ని మొత్తాన్ని క్లీవ్లాండ్ పార్క్ అంటారు. ఇందులో చాలా షాపింగ్ మాల్స్ ఉన్నాయి. ఏమండి, ఇది ఒక మాల్, ఇక TK Maxx, బూట్స్, ఇక పెట్ షాపు, JD అని అక్కడ ఒకటి, ఇక ఇది డెంటిస్ట్, అక్కడ పౌండ్ ల్యాండ్, ఇట్లా చాలా స్టోర్స్ అనేవి ఉన్నాయి. ఇవ్వండి, ఇక్కడ కోస్తా కాఫీ, గ్రెగ్స్, ఇట్లా చాలా ఉన్నాయి. సో ఇవన్నీ అన్నీ ఒక దగ్గర ఉంటారు. ఈ ప్లేస్ని మనం క్లీవ్లాండ్ పార్క్ అనేది అంటాము. ఇక ఇది మొత్తం పార్కింగే. ఎంత చాలా పెద్దగా ఉంది స్పేస్ అయితే. గైస్, నేను కాస్ట్యూమ్ చేంజ్ చేసేసిన. ఎందుకు అంటే బయట పోటు వర్షం పడుతుంది, మన హుడీ అయితే ఆగమైపోతుంది అని చెప్పేసి జాకెట్ వేసేసుకున్నా. మీకు చూపిస్తా, వెనక కనిపిస్తుంది కదా, ఇప్పుడు క్లియర్గా చూపిస్తా. స్కాచ్ ఎత్తుంది ఫారెన్ సర్క్ అంతా, మామూలుగా ఉండదు ఫారెన్ సర్క్.
ఇక్కడైతే మొత్తం ఇట్లా ఏ స్టోర్ పోయినా ఇదైతే కామన్. ఇది చూడండి, ఒక సపరేట్ సెక్షన్ ఉంటుంది స్కాచ్ కోసం అని. మొత్తం లిక్కర్, మందు, బీర్లు, వైన్ అన్నీ ఏదంటే అది సపరేట్ సెక్షన్ అయితే ఇట్లా ఉంటుంది మొత్తము. యూకేలో ఏ స్టోర్కి పోయినా, ఏ మాల్కి పోయినా మీకైతే ఇట్లా ఉంటుంది. అది చిన్న మాల పెద్ద మాల అని చూడరు. ఎక్కడైనా సరే లిక్కర్ అనేది కామన్గా ఏమంటారు, ఒక సెక్షన్ అనేది ఉంటుంది. అందులో మొత్తం పెట్టేస్తారు. ఒకటి కానీ 2 సెక్షన్ మినిమం ఒకటి. సో ఉంటే 2 కూడా ఉండొచ్చు. అందులో మీకు సరుకు మొత్తం ఉంటుంది. మనకైతే ఇక గుంజుడు ఇక బాటిల్స్ అట్లుంటుంది. ఇప్పుడు గైస్ బ్లాక్ లేబుల్ చూడరు ఎట్లుంది అసలు. సరుకు మామూలు సరుకు కాదు, ఇదంతా మొత్తం సరుకే. సో ప్రైస్ చూడండి, ఇక నెక్టార్ ప్రైస్ అంటే నెక్టార్ కార్డ్ అని చెప్పేసి నెక్టార్ కార్డ్ అనేది ఒకటి ఉంటుంది. అదైతేనేమో 6 pounds, అదైతే 6 pounds పడుతుంది. లేకపోతేనేమో 7.5 పడుతుంది. పోయిన స్టోర్ దాదా సరుకు కామన్గా తాగుతూనే ఉంటారు. ఇది అసలు ఎట్లా అంటే ఇది అది మొత్తం వేరే ఉంటుంది అసలు. సో ఇది ఇప్పుడు ఇక్కడ కొన్ని చాక్లెట్స్ అవి తీసుకొని నెక్స్ట్ ప్రైమార్క్ స్టోర్కి బట్టలు తీసుకోవాలి. అక్కడ జాకెట్స్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చాక్లెట్స్ తీసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి జాకెట్స్ అవి చూసి తీసుకొని ఇంటికి వెళ్ళిపోవడమే. సో ఇది ప్లాన్. అయితే స్టేట్ గైస్, స్కాచ్ బాటిల్ కొనుక్కున్న తర్వాత ప్రైమార్క్ వచ్చినాం బట్టలు కొందామని. ఇది ఏంటంటే స్కాచ్ ఇందాక బిల్డింగ్ అప్పుడు చూసిన ఆల్కహాల్ తీసుకోవాలంటే ఐడి చూపించాలి. ఎవరైతే పే చేస్తున్నారో, ఎవరైతే అవి కొనుక్కుంటున్నారో వాళ్ళ ఐడి చెక్ చేసి ఏజ్ 21 అబోవ్ ఉంటేనే సేల్ అయితే చేస్తారో, లేకపోతే సేల్ చేయరు, అట్లుంటుంది. సో ఇప్పుడైతే ప్రైమార్క్ వచ్చినాం. ఇక్కడ బట్టల షాపింగ్ చూసేసి సో మనోడు ఏం తీసుకుంటాడో అన్నీ తీసేసుకున్నాక బ్యాక్ టు హోమ్ ఇంటికి వెళ్ళిపోవాలి.